అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఈ సోమేశ్వర స్వామి దేవాలయం అప్పికొండ గ్రామం, పెదగంటాడు మండలం, విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఈ అప్పికొండ గ్రామం వైజాగ్లో ప్రముఖ పారిశ్రామిక కర్మాగారం అయినటువంటి స్టీల్ ప్లాంట్ పక్కనే ఉంటుంది. ఈ అప్పికొండకు చేరుకోవడానికి కూర్మనపాలెం లేదా పాతగాజువాక నుండి మీకు బస్సులు అందుబాటులో ఉంటాయి. పాతగాజువాక నుంచి 63A నంబర్ ఎక్కినట్లయితే మీరు ఈ అప్పికొండ గ్రామానికి చేరుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ దేవాలయం దాదాపుగా 1000 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి పురాతన శివాలయం. ఇది 11వ శతాబ్దానికి చెందినటువంటి ఆలయం అన్నమాట. ఈ ఆలయంలో శివలింగంతో పాటు భారీ నంది విగ్రహం అనేది ఉంటుంది. అంటే అన్ని శివాలయాల్లో కూడా ఇదే మాదిరిగా ఉంటుంది అనుకోండి. ఇక్కడ ఉన్నటువంటి నంది విగ్రహం ఏదైతే ఉందో దాన్ని ఏకశిలతో నిర్మించబడింది. ఇక్కడ ప్రధాన దైవమైనటువంటి శివలింగాన్ని అంటే శివుణ్ణి సోమేశ్వర స్వామిగా పూజిస్తారు. ఇక్కడ సోమేశ్వరునిగా శివుడు పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇంకా ఈ ఆలయాన్ని కులుత్తోంగ చోళుడు క్రీస్తుశకం 1070లో నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆలయం అలాగే దానికి ఎదురుగా ఉన్న ఈ నంది విగ్రహాలు అనేది ఉపాలయాలు అనమాట. వీటిలో కూడా శివాలయం అదే శివుకి సంబంధించిన విగ్రహాలు అలాగే దానికి ఎదురుగా నంది విగ్రహం ఉండడం అనేది మీరు గమనించవచ్చు. ఈ ఆలయాన్ని కులుత్తోంగ చోళుడు క్రీస్తుశకం 1070లో నిర్మించినట్లుగా మనం ముందుగానే చెప్పుకున్నాం. అంటే ఈ ఆలయాన్ని చోళులు నిర్మించినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ బయట ఉన్నటువంటి రెండు ఉపాలయాలు చూడటానికి ఒకదానిపై ఒకటి రాళ్ళు పేర్చినట్లు ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన శిల్పకళ నైపుణ్యం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చోళుల కాలంలో శిల్పకళకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు నిర్మించిన కట్టడాలు అయినటువంటి తంజావూర్ అలాగే గంగైకొండ చోళపురం వంటి కట్టడాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిలో కూడా అద్భుతమైన శిల్పకళ గురించి మనకు తెలిసే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆలయం అంతా కూడా ఇటీవల నిర్మించిన ఆలయంగా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే పురాతన ఆలయాలన్నీ కూడా ఈ విధంగా సిమెంటు మరియు కాంక్రీట్తో నిర్మించి ఉండడం కాదు. మీరు బయట ఏవైతే చూసారో ఉపాలయాలు అనేవి అవి చాలా పురాతనమైన ఆలయాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ లోపల అయితే ఏదైతే ఉందో అది కూడా చాలా పురాతనమైనదే. దాని చుట్టూతా కూడా ఈ కొత్త గోపురం మరియు కొన్ని కట్టడాలు అలాగే మండపం అనేది నిర్మించడం అనేది మీరు చూడవచ్చు. మనం ఇంతగా మునిపే ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా ఈ నంది ఏదైతే ఉందో ఇదే ఏకశిల నంది విగ్రహం. ఇది చాలా పురాతనమైన విగ్రహం అన్నమాట. మీరు ఒకసారి ఈ మండపానికి ఆనుకున్నటువంటి కట్టడం ఏదైతే ఉందో ఒకసారి చూసినట్లయితే ఇది చాలా పురాతనమైన కట్టడంగా మీరు కూడా చెప్తారు. ఇక ఈ అప్పికొండ గ్రామానికి అప్పికొండ అనే పేరు వెనుకున్న వాళ్ళ చరిత్ర తెలుసుకుందాం. కపిల మహాముని సోమలింగేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అందుకనే దీన్ని కపిలకొండ అని పిలుస్తారు. పూర్వం ఈ ప్రదేశంలో జాలర్లు నివసించేవారు మరియు వారు దీన్ని అప్పిలకొండగా పిలిచేవారు. ఇది కాలక్రమేణా అప్పికొండగా మారింది. కాలక్రమేణా అప్పిలకొండగా ఆపై బంగాళాఖాత తీరంలో అప్పికొండగా రూపాంతరం చెందింది. ఈ ఆలయంలో నూతనంగా నిర్మించినటువంటి మండపం నుండి మనం లోపలికి వెళ్తే పురాతన కాలం సంబంధించినటువంటి ఈ మండపం అనేది మనకు కనిపిస్తుంది. ఈ మండపంలో ఉన్న ఈ స్తంభాలను మీరు గమనిస్తే చాలా పురాతనమైన స్తంభాలుగా మీకు అర్థమవుతుంది. అక్కడి నుంచి ఈ పక్కగా వచ్చినట్లయితే ఉపాలయం అనేది మీరు చూడవచ్చు. ఇంకా ఈ ఉపాలయంలో మీరు చూసినట్లయితే శివలింగం దాని వెనకాత 5 పడగల ఆదిశేషుని మీరు చూడవచ్చు. ఇంకా ఆదిశేషునితో పాటు వెనకాతల కాలభైరవుని విగ్రహం కూడా మనం చూడవచ్చు. ఆలయంలో ఉన్నటువంటి ఉపాలయాలు అలాగే శిల్పకళా సౌందర్యాన్ని సందర్శించిన తర్వాత ఆలయంలో ఉన్నటువంటి గర్భగుడిలోకి ప్రవేశిస్తే మనకి ప్రధాన దైవమైనటువంటి శివుని విగ్రహం కనిపిస్తుంది. ఈ సోమేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం బయటికి చేరుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఆనాటి రాజుల యొక్క గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ రోజుల్లో రాజులు శిల్పకళకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో మన ఇటువంటి అద్భుతమైన కట్టడాలను తిలకించినప్పుడు మనకు అర్థమవుతుంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అప్పికొండ శివాలయం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ శివుడు ప్రధాన దైవంగా మనం ఇదివరకే చెప్పుకున్నాం.
ఈ గ్రామాన్ని చోళుల సేనాధిపతి దానం చేసినట్లుగా శాసనాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఏకశిలా నంది విగ్రహం ఉండటం అనేది మనం ఇదివరకే చూసాం. కొన్నేళ్ల క్రితం వరకు ఒక చిన్న మత్స్యకార కేంద్రంగా ఉన్న వైజాగ్ పర్యాటక మరియు పారిశ్రామిక కేంద్రంగా రూపాంతరం చెందడం పర్యాటకులను ఆశ్చర్యపరిచే విషయంగా మనం చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం కావడం వలన ఈ ఆలయం పురాతత్వ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇటువంటి ఆలయాలను మనం సందర్శించి దర్శించడం వల్ల ఆనాటి రాజుల యొక్క అద్భుతమైనటువంటి పనితీరును, అలాగే శిల్పకళను సందర్శించడం ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం పొందేవారం అవుతాం. ఈ శివాలయం సముద్ర తీరానికి పక్కనే ఉండటం వలన కార్తీక మాసాల్లో అలాగే శివరాత్రి సమయాల్లో పెద్ద ఎత్తున భక్తులు అనేది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ పర్వదినాల్లో ఇక్కడ స్వామివారిని దర్శించి అలాగే సముద్ర స్నానాలు అవి చేస్తూ ఉండటం అనేది ఇక్కడ ఆచారంగా జరుగుతుంది.